ఓవైపు H1B వీసా దరఖాస్తు రుసుం పెంపు, మరోవైపు కొత్త జీఎస్టీ రేట్ల అమలు. ఈ రెండు పరిస్థితుల మధ్య ఇవాల్టి స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది తదితర అంశాలపై ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు సుందరరామిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. తాజాగా అమెరికా వ్యవహారశీలితో కూడా ఇటు భారత్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. తాజాగా ట్రంప్ విధించిన H1B సంబంధించిన ఫీజు పెంపు పైన భారత స్టాక్ మార్కెట్ పైన అంటే ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు సార్? బేసికల్గా స్టాక్ మార్కెట్ వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్ వైజ్ సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ తోటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. డెఫినెట్గా ఇండియాలో ఐటీ కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది. టోటల్ జీడిపి గ్రోత్లో ఆల్మోస్ట్ 7% ఐటీ నుంచే వస్తుందండి. డెఫినెట్గా ఎఫెక్ట్ ఎంతకంత ఉంటుంది ఈరోజు. కాబట్టి స్టాక్ మార్కెట్ మనం నిఫ్టీని -100లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఐటీ ఇండెక్స్ -2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన అందరూ అనుకున్నట్టు ఫస్ట్ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉందండి. రెండో రోజు ఇచ్చిన క్లారిఫికేషన్లో ఏంటంటే వీసా ఫీజు అనేది వన్ టైం, అది కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ 2026 నుంచి, ఇప్పుడు ఈ సంవత్సరం ఎఫెక్ట్ కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్కి ఎవరికి ఏమి ఎఫెక్ట్ అవ్వరండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్తగా అప్లై చేసే H1 వీసా హోల్డర్స్కి మాత్రమే, అది కూడా వన్ టైం ఫీజు అనమాట, $1 lakh అనేది అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే H1B అంటే ఫీజులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇన్ఫోసిస్ కానీ సిటిఎస్ ఇలాంటి కంపెనీలకు సంబంధించి కూడా కొంతవరకు మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా ఎక్కువగా భారతదేశ ఐటీ దాని మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో టోటల్ H1 వీసాస్ మొత్తం అమెరికాలో ఆల్మోస్ట్ 75,000 రిలీజ్ చేస్తారండి ప్రయాణం. అందులో మెజారిటీ వాటర్ 70% మన ఇండియన్కే వస్తాయి అనమాట. ఆ ఇండియన్స్ కూడా మన తెలుగుకే వస్తాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అందుకని H1B వీసాలు అనగానే ఫస్ట్ ఉలిక్కిపడేది మన తెలుగు రాష్ట్రాలు అనమాట, అంటే పర్టికులర్ ఇండియా వాళ్ళు. కాబట్టి ఆ వీసాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా సరే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డెఫినెట్గా ఇండియా వాళ్ళే. అండ్ రెండోది, ఇండియన్ ఐటీ కంపెనీస్ ఇంత ముందుతో పోల్చుకుంటే ఒకప్పుడు 30,000 40,000 వరకు H1 వీసాలు మాత్రం వీళ్ళు కన్జ్యూమ్ చేసేవాళ్ళండి. బట్ రాను రాను గ్రాడ్యువల్గా తగ్గుతుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో ఉన్న అన్ని ఐటీ కంపెనీలు కంబైన్ టుగెదర్ కూడా రఫ్గా 12,000 H1B వీసాలు మాత్రం వాడుతున్నారు. అందుకని అమెజాన్ అండ్ మెటా, యాపిల్ వాళ్ళే ఎక్కువ వాడుతున్నారు వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. కాబట్టి ఇంత ముందున్నంత సివియర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుందని నేను అనుకోవట్లేదు H1B వీసాల మీద. సార్, అంటే గ్లోబల్ సంబంధించి కూడా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ అంటే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? బేసికల్గా వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్గా ఉంటాయండి. ఐసోలేటెడ్గా ఏం పనిచేయదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది. అందుకని అమెరికాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీస్లో ఏవైతే ఉన్నాయో అవైతే ముందుకు పోతున్నాయి. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన ఐటీ కంపెనీస్ ఏం లేవు. అందుకని మన ఇండియన్ ఎకానమీ కొంచెం డల్గా ఉంది ఈ టైంలో. లాస్ట్ 14 months నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ 0 రిటర్న్స్ అండి. అంటే ఇది కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. వరల్డ్ మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. కాబట్టి ఇంతకన్నా సివియర్ ఎఫెక్ట్ జరిగిద్దని అనుకోవటం లేదు. రెండోది, లోకల్ కన్జంప్షన్ పెంచడం కోసం జీఎస్టీ రిఫార్మ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎఫెక్ట్ అవుతూ ఉంది. అందుకని ఇండియన్ లోకల్ కన్జంప్షన్ రీప్లేస్ చేసేది ఎంతకంత. ఏదన్నా కానీ అమెరికా అనేది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి ఇండియాకి. ఆ మార్కెట్ ఇండియాకి ఉంటేనే బాగుంటుంది అనమాట. రిస్క్ తగ్గించుకోవడం కోసం మనం వేరే కంట్రీస్కి ఎంత డైవర్సిఫై చేసినా సరే బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వదులుకోవటం అంత మంచిదేం కాదు. కాబట్టి వాళ్ళతో ట్రేడ్ నెగోషియేషన్ జరిపి ఏదో ఒక రేట్ దగ్గర మనం ఫిక్స్ చేసుకొని ఆ బిజినెస్ కూడా గ్రాప్ చేయడం ద్వారా ఏంటంటే ఇండియా ఇంకా త్వరగా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే తాజాగా ఇప్పటికే అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి కూడా ఇంకా ఊపందుకోవాల్సిన వస్తున్న సమయంలో ఇలాంటి పరిణామాలపైన ఏ విధంగా చూడొచ్చు? బేసికల్గా సోషల్ మీడియా చాలా ఎక్కువ హైప్ చేసిందండి ఈ విషయాన్ని. అంటే ఫస్ట్ రోజు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ సివియారిటీ అలాగనే ఉంది. బట్ తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్ కానీ, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ల వీసాలకు కానీ, అండ్ 6 years రెన్యువల్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు ఉండదు. కొత్తగా ఎవరైనా వీసాల కోసం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మాత్రమే దీంట్లో ఎఫెక్ట్ అవుతారు. అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే వీసాలండి. అందుకని ఈ సంవత్సరం అవ్వదు. రెండోది, ఇండియన్ టోటల్ కన్జ్యూమ్ చేసే వీసాస్ మొత్తం మనం చూసుకున్నాం అనుకోండి, అంటే నెగ్లిజిబుల్ అండి. అవి ఆల్మోస్ట్ మొత్తం 75,000 వీసాల్లో లోకల్ ఐటీ కంపెనీస్ కన్జ్యూమ్ చేస్తుంది జస్ట్ 12,000 లోపే ఉన్నాయి. అందుకని మనం పెద్దగా ఎఫెక్ట్ అవ్వం. కాకపోతే ఓవరాల్గా H1 వీసాలు ఏ అమెరికన్ కంపెనీ వాడినా సరే ఈ రిక్రూట్మెంట్ చేసేది ఇండియా వాళ్ళు కాబట్టి ఎంతకంత ఎఫెక్ట్ అవుతారు. సెంటిమెంటల్గా ఇండియన్ మార్కెట్ ఎంతకంత బ్యాడ్ ఉంటుంది
ఉంటుందండి. ఎందుకంటే ఇది 2-3 డేస్ బ్యాక్తో పోల్చుకుంటే 3 డేస్ తర్వాత పర్సెప్షన్ మారిపోయింది చాలా వాళ్ళలో. చిన్న చిన్న కంపెనీస్ భయపడతాయి అనమాట కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేద్దాం అనుకుంటే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఐఐటీల దగ్గర నుంచి 17,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకుందామని ఏదైనా కంపెనీ అనుకుందనుకోండి, $1,00,000 బడ్డనే కదా ఇంతకుముందు ఇయర్తో పోల్చుకుంటే. అందుకని కొత్తగా H1 వీసాలకు అప్లై చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఎంతకంత స్ట్రగుల్ అవుతుందండి. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు. కంట్రీ లోకల్ రావచ్చు, బయటకు వెళ్ళచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఏదన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా లోకలైజేషన్ థీమ్ నడుస్తుందండి. ప్రతి కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీ వాళ్ళకే జాబ్లు ఉండాలని కోరుకుంటున్నారు. ట్రంప్ ఎలక్షన్లో విన్ అయింది కూడా అమెరికన్ గ్రేట్ అగైన్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీదే. అందుకని లోకల్స్ జాబ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదన్నా చేస్తుంటాడు. దానివల్ల మనకి ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సార్, ఇప్పుడు డాలర్ తర్వాత రూపాయికి సంబంధించి ఎక్సైజ్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐటీ కానీ ఫార్మా కానీ దీని మీద ప్రభావం ఏ విధంగా చూపే అవకాశం కనపడుతుంది? డెఫినెట్గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఎంత వీక్ అంటే ఆల్ టైమ్ హై లోలో ఉందండి. ఈ టైంలో ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ ఎకానమీ ఎంత ఎక్కువ ఉంటే మనకు అన్ని డాలర్స్ వస్తుంటాయి అనమాట. దట్స్ గుడ్ థింగ్ అనమాట. అందుకని ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ ఇలాంటి వాటి వల్ల మనకి ఫారిన్ రిజర్వ్ ఇంకా పెరుగుతాయి. అందుకని అవి ఎంత ఎక్కువ పుష్ చేసగలిగితే అంత బెటర్ అనమాట. అంటే తాజాగా ఈ రోజు నుంచి కూడా జిఎస్టీకి సంబంధించి కూడా కొత్తగా అమలు రాబోతుంది. దీనిపై అంటే స్టాక్ మార్కెట్లో బూస్టింగ్ సంబంధించి ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి, ఇది పెద్ద బూస్ట్. ఎందుకంటే ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ రిఫార్మ్స్ అనమాట ఇది. అంటే స్టాక్ మార్కెట్ మీరు ఆల్రెడీ ఒక ఆటో ఇండస్ట్రీ కనుక చూసుకుంటే ఆల్రెడీ 10% పెరిగింది లాస్ట్ మంత్ ఎల్లోను. అండ్ జాగ్వార్ లాంటి కార్లు అయితే 40 లక్షలు తగ్గుతుందంటే మీరు ఊహించుకోవచ్చు. డెఫినెట్గా ఇది పాజిటివ్ ఫ్యాక్టర్ అండి. అండ్ మొత్తం జిఎస్టీ స్లాబ్స్ 4 కూడా 2గా మార్చారు. అండ్ 5% అండ్ 28% కింద. కాబట్టి ట్యాక్స్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మార్కెట్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అంటే ట్యాక్స్లు తగ్గుతున్నాయి కాబట్టి పర్టికులర్గా జిఎస్టీ కన్జంప్షన్ పెరుగుతుంటుంది. లోకల్ కన్జంప్షన్ పెరగడానికి డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. దట్టు ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. బట్ ఇది ఒక్కటే సరిపోతుంది అంటే చాలదండి. ఇంకా ఎక్స్పోర్ట్స్ కోసం గవర్నమెంట్ చేయాల్సింది చాలా ఉంటుంది. అంటే సాగరమాల కింద రీసెంట్గా మెరిటైమ్ ఫండ్ 75,000 crores క్రియేట్ చేశారు. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అండ్ వేరే అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చాలా బాగుంది. ఎకానమీ పరంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా 2-3 years బ్యాక్తో పోల్చుకుంటే కరెంట్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ పొలిటికల్గా లాట్ ఆఫ్ స్టెబిలిటీ ఉంది. మార్కెట్ కూడా 14 months నుంచి కన్సాలిడేషన్ మోడ్లో ఉంది కాబట్టి కరెక్షన్ పెద్ద ఛాన్స్ లేదు. ఓవరాల్గా మనమైతే స్ట్రాంగ్ ఎకానమీగా మారే ప్రాసెస్లో ఉన్నామండి. డెఫినెట్గా మన వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ ఎకానమీ మారబోతున్నాం విత్ ఇన్ 2 years కల్లా. సార్, ఇప్పటికే అంటే జిఎస్టీ వల్ల ఇటు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కానీ లాజిస్టిక్స్ సంబంధించి కూడా వాటిపై జిఎస్టీకి సంబంధించి ఇంప్లిమెంట్ అయితే దాని ప్రభావం ఎలా అంటే ఎక్కువ తగ్గులు ఏ విధంగా ఉండబోచ్చే అవకాశం? డెఫినెట్గా కన్జంప్షన్ పెరిగిద్దండి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పేస్ట్లో సోపులు ఉన్నాయి అనుకోండి, తక్కువ రేటు కొత్తనే అని చెప్పేసి ఎవరు 4 సార్లు స్నానం చేయరు కదా, అలాంటి పెద్ద తేడా రాదు. కానీ బట్ ఈటబుల్ ఫుడ్స్ లాంటివి కన్జ్యూమ్ చేసి ఏదైనా సరే మాత్రం క్లోత్స్ కానీ అండ్ ఎలక్ట్రికల్ గుడ్స్ కానీ డెఫినెట్గా 10% చీపర్ అవుతున్నాయండి. అండ్ డెఫినెట్గా కొందాం అనుకున్న వాళ్ళని మోటివ్ చేస్తుంది. అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ 10 daysలో మనకు ఆటోమొబైల్ డేటా వస్తుంది, కన్జంప్షన్ డేటా బయటకు వస్తుంది కాబట్టి వస్తుంది. ఏదైనా సరే గవర్నమెంట్ ఎకానమీ పుష్ చేయడం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారండి. దట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకు ఒక డైరెక్షన్ వచ్చింది అనమాట. అండ్ రెండోది ఎక్స్పోర్టెడ్ కూడా ఈ అమెరికాతో కనుక ట్రేడ్ టారిఫ్ కనుక అగ్రిమెంట్ కనుక జరిగితే డెఫినెట్గా జీడీపీ గ్రోత్ నెక్స్ట్ 2026, 2027లో డెఫినెట్గా more than 7% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. కాబట్టి ఈ లోకల్ కన్జంప్షన్ పెరిగిందని ఒక రీజన్ తోటి అమెరికా నెగ్లెక్ట్ చేసే బదులు అంటే 30 trillion ఎకానమీ అండి. అది ఎంత ఎక్కువ గ్రాప్ చేయగలిగితే మనం అంత స్ట్రాంగ్ అవుతుంటాం అనమాట. ఏదైనా సరే వేరే కంట్రీని మనం ఛాలెంజ్ చేయాలంటే కనీసం ఒక 10 trillion ఎకానమీ లాగా మారాలండి. ఇప్పుడు మనం దగ్గర 4 ఉన్నాం ఇంకా అనుకొని ఈ టైంలో వేరే కంట్రీస్ వాళ్ళతోటి ఎంత సాఫ్ట్గా ఎంత నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని ఎంత ఎక్కువ బిజినెస్ తెచ్చుకోగలిగితే మనం అంత ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల భారత్ స్టాక్ మార్కెట్లో అంటే ఏ దాని మీద కూడా ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు కనపడుతున్నాయి? ఆయిల్ అండ్ గ్యాస్లో ఆల్మోస్ట్ 75% మన ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతామండి. అంటే పర్టికులర్ గల్ఫ్ రీజన్ నుంచి చేసుకుంటాం. బట్ ఇప్పుడు రష్యాతో అగ్రిమెంట్స్ వచ్చిన తర్వాత మనకి ఒక 5-10% డిస్కౌంట్ తోటి ఆయిల్ లాంగ్ టర్మ్ దొరుకుతుంది కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీస్ దొరికిందనుకోవచ్చు ఇండియాకి. సో ఈ టైంలో క్రూడ్ మంచి కంట్రోల్లో ఉంది కాబట్టి ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ డేటా మన ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years లోలో ఉందండి. దట్స్ వెరీ గుడ్ థింగ్ అనమాట. అందుకని ఆర్బీఐ ఇంకొక 1-2 రౌండ్లు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా ఈ అంటే H1B వీసా అనేది టెంపరీ అండి. ఇది 1 time యాక్టివిటీ. ఓవరాల్గా ఐటీ కంపెనీస్ మీద పడే ఎఫెక్ట్ ఎంత అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2% ప్రాఫిట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. టూ మచ్గా అందరూ అనుకున్నంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి దీనివల్ల. 1 time యాక్టివిటీ అంతే. అండ్ రెండోది ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది
జరుగుతుంది కాబట్టి అది డైజెస్ట్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అదే టైంలో మనం గల్ఫ్ కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ యూరోప్ తోటి కూడా ఈ ఎండింగ్ కల్లా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతున్నాం కాబట్టి అమెరికాలో లాస్ అయిన ఎంతకంత బిజినెస్ ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అమెరికా వాళ్ళు వదిలిన ఈ ఛాలెంజ్ పుణ్యం అంటూ ఇండియా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ట్రేడ్ని డైవర్సిఫికేషన్ చేస్తున్నారండి. లాస్ట్కి డిసెంబర్ కల్లా అమెరికాతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ కానీ జరిగితే కనుక నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మనం మోర్ దెన్ 7% జీడీపీ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎక్కువగా అమెరికాకు సంబంధించి కూడా పనిచేసే వాళ్ళు ఐటీ వాళ్ళు కూడా భారతదేశాల్లో ఉన్నారు. తర్వాత వాటి ప్రభావం అంటే నెక్స్ట్ 2026 పై కూడా అంటే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? బేసికల్ ఇవాళ రేపట్లో బిజినెస్ అంటే ప్రాఫిట్ మేకింగ్ అండి. ఏ గవర్నమెంట్ కూడా వాటిని ఆపలేదు. ఎక్కడైతే చీప్ మ్యాన్ పవర్ దొరుకుతుందో అక్కడికి కంపెనీస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కనుక వరల్డ్ వైడ్గా చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గావ్ వీటిల్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ దగ్గర 2000 దాకా ఉన్నాయండి. అంటే ప్రతి అమెరికన్ కంపెనీ కూడా సెకండ్ హెడ్ క్వార్టర్గా ఇండియాని తీసుకుంటుంది, తక్కువ మ్యాన్ పవర్ కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. అమెరికాలో ఒక ఐటీ ప్రోగ్రామర్కి మంత్లీ యావరేజ్ మీద $9,000 ఇవ్వాల్సి ఉంటుందండి. అదే ఇండియాలో అయితే $800 ఉంటుంది. అందుకని రాను వాటిని ఎవరు అడ్డుకోలేరండి. ఒకవేళ H1B వీసాలు టైట్ చేసినా సరే గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఓపెన్ చేసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి రన్ చేస్తుంటారు, లేదా అవుట్సోర్స్ చేస్తుంటారు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇస్తూ ఉంటారు. ఏదో ఒక రూట్లో బిజినెస్ వాటి మార్గాలు వాటి ఎత్తుకుంటాయి. అందుకని గవర్నమెంట్లు 100% రిస్ట్రిక్ట్ చేయడం అంటే కుదరదండి. రెండోది అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్సే బోల్డ్ అంతమంది ఉన్నారు. అక్కడ గత 4-5 years నుంచి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగి వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారండి. అందుకని లోకల్స్ ఏదో ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఏదైనా సరే ఇది టెంపరీ ఎఫెక్ట్ అండ్ వన్ టైమ్ ఫీజు ఇంతకుముందు చెప్పిన దానికి ఇంతకుముందు అంటే ఎవ్రీ ఇయర్ కట్టాలి $1,00,000 అన్నాడు. ఇప్పుడు అలా కాదు, వన్ టైం కడితే 6 సంవత్సరాల దాకా కట్టే పని లేదు అంటున్నాడు. అందుకని ఇంతకుముందుతో పోల్చుకుంటే H1 వీసాలు రిక్వైర్మెంట్ తగ్గించుకొని వీళ్ళు తక్కువ దాంతో బిజినెస్ డీల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి దీని ఎఫెక్ట్ మనం భయపడే అంత ఉండకపోవచ్చు ఎకానమీ మీద. మేబీ 1 or 2% ప్రాఫిట్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఐటీ కంపెనీస్ అంతే. సార్ అంటే ఈరోజు ప్రారంభంగా స్టాక్ మార్కెట్ ఇటు జిఎస్టీ బూస్టింగ్ ఇవ్వడం కానీ, మరొక పక్క ఇటు అమెరికా వ్యవహారం సేలుతుందని అంటే ఏ స్టాక్ మార్కెట్లో ఏ దాని మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? డెఫినెట్గా నిఫ్టీ ఆటో స్ట్రాంగ్ పాజిటివ్ రియాక్ట్ అవుతుంది. కన్జంప్షన్ థీమ్ స్ట్రాంగ్ పాజిటివ్ ఉంటుంది. నిఫ్టీలో 10% వెయిటేజ్ ఉన్న ఐటీ మాత్రం ఈరోజు -1 or 2 ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఎంతకంత బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి. బట్ ఓవరాల్గా నిఫ్టీ అందరూ భయపడ్డట్టు -400 పాయింట్లు 500 పాయింట్లు ఉండదండి. ఒక 100 పాయింట్లు దగ్గర ఉండొచ్చు. డెఫినెట్గా మార్కెట్ దివాళీ కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తాయి. ఈ ప్యానిక్లని పక్కన పెట్టేస్తే స్టాక్ మార్కెట్లో ఒకళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ మన ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం అండి. మార్కెట్ మధ్యలో ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపీలు ఉంటే అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. వాలటిలిటీ వల్ల ఏదైనా మార్కెట్ డ్రాప్ అయితే కనుక తక్కువ రేట్కి నీకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ యూనిట్ కొంటానికి ట్రై చేయండి. అంతే తప్ప ప్యానిక్ తోటి దూరం పోవాల్సిన అవసరం లేదండి. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ అంటే ప్రాఫిట్ మేక్ చేయటం, ప్రాఫిట్ షేర్ చేయటం కాబట్టి ఎన్ని ఎఫెక్ట్ ఇలాంటివి ఉన్నా సరే అన్నిటిని డైజెస్ట్ చేసుకుంటూ ముందు పోతూనే ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, కోవిడ్ టైంలో మార్కెట్ 38% సింగిల్ మంత్లో పెరిగింది. అంటే వితిన్ 3 months కల్లా మళ్ళీ మార్కెట్ రికవరీ అయింది. ఇప్పుడు కూడా అంతే. ఈ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అనమాట. మార్కెట్ టెంపరీగా డౌన్ అయినా సరే మళ్ళీ క్విక్గా రికవరీ అయ్యి ముందు పోయే ఛాన్స్ ఉంది. ఐ హోప్ విత్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మార్కెట్ ఆల్ టైమ్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు జరుగుతున్న పరిస్థితి అంటే ఇప్పుడున్న పరిణామంలో అయితే వాళ్ళు పెట్టుబడికి సంబంధించి కూడా మీరు ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉండబోతుంది? బేసికల్గా ప్యానిక్ వచ్చినప్పుడు దూరం పోవటం, గ్రీడీ ఉన్నప్పుడు లోపల రావటం అది డబ్బులు మనీ మేక్ చేసే పద్ధతి కాదండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా రిటైర్మెంట్ కల్లా ₹1,00,000 ఫండ్ ఉండాలనుకోండి, మంత్లీ ₹5,000 మార్కెట్లో పెడదామనుకోండి, పెట్టుకుంటే పెరుగుండి అంతే. అవి కంటిన్యూ చేయండి, వాటిని ఆపాల్సిన అవసరం లేదు. ప్యానిక్ వల్ల మనకు బెనిఫిట్ పొందేలాగా ఉండాలి తప్ప మీరు లాస్ అయ్యేలాగా ఉండకూడదండి. ఇన్ కేసు మార్కెట్ పడ్డా కూడా డిస్కౌంట్ వస్తుంది మంచిదే కదా. ఇప్పుడు ఆన్లైన్లో కామర్స్ వెబ్సైట్లు అన్ని డిస్కౌంట్ సేల్ వస్తున్నాయి కదా, మనందరూ కొనడానికి ట్రై చేస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా డిస్కౌంట్ సేల్ వచ్చినప్పుడు దూరం పోవటం దేనికి, ఇంకొంచెం ఎక్కువ డబ్బు పెట్టి మరి కొనుక్కోండి. తద్వారా ఏంటంటే మీకు తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్లు దొరుకుతున్నాయి కదా. మరక మంచిదే అన్నట్టు పట్టం అప్పుడప్పుడు మంచిదేనండి, మనం అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. అందుకని లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ చేయండి తప్ప షార్ట్ టర్మ్లో ఉన్న వాలటిలిటీ చూసి దూరంగా ఉండమాకండి. అందుకని ఎస్ఐపీలు మీరు ఆపమాకండి. మార్కెట్లో ఈ వాలటిలిటీ అనేది ఏదో ఒక రూట్లో వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ఇది కామన్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద ఇప్పటికే స్టాక్ మార్కెట్లకు సంబంధించి కూడా ఇటు ఇటు అమెరికా వ్యవహారశీలితో కూడా స్టాక్ మార్కెట్ కొంచెం వరకు ఒడుకుదొడుకులు అయితే ఉండడం కామన్ కానీ రాబోయే రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లో ఊపు అందుకునే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అనలిస్ట్ సురేంద్ర రామరెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.